శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ తొలి ఏకాదశి పండగ శుభాకాంక్షలండి. ఈరోజు ఏకాదశి వ్రతం ఆచరిస్తున్న వాళ్ళకి, లేదంటే ఉట్టి పూజ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ దేవుని కృప ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు నుండి చాతుర్మాస దీక్ష కూడా మొదలవుతుంది. ఎవరైతే చాతుర్మాస దీక్ష తీసుకోవాలనుకుంటారో వాళ్ళు ఇవాల్టి నుండి 4 నెలలు చాతుర్మాస దీక్ష కూడా చేసుకోవచ్చు. అయితే ఈరోజు తొలి ఏకాదశి, ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి నుండి పండుగలు మొదలవుతాయి. అయితే ఈ ఏకాదశి యొక్క పేరు వచ్చేసి దేవశయని ఏకాదశి అనే పేరు ఈ ఏకాదశికి ఉంది. అయితే ఈ పేరు ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది కథ ద్వారా తెలుసుకుందాం. మీరందరూ శ్రద్ధగా వినండి. ఈ కథ సత్యయుగం కాలం నాటిది. సత్యయుగ కాలంలో భూమిపైన మాంధాత అనే ఒక రాజు రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు రాజ్యాన్ని ఎంతో చక్కగా, ధార్మికంగా,